లిస్టు ఎంతమంది ఉన్నారు ఓటర్లు? సరే 2,15,00,000 2,15,10 ఉన్నా కానీ ఏదో 2,07,00,000 అనుకుందాంలే. ఓటర్ లిస్టు క్లియర్గా ఉంది కదా, ఎవరెవరు ఉన్నారు అని చెప్పి 18 సంవత్సరాల అబ్బవ అంతా ఓటర్ లిస్టులో ఉండరు కదా, మహిళలు ఎంతమంది ఉన్నారు మన వాళ్ళందరూ ఎలిజిబుల్లే కదా. మరి 2,07,00,000 అనుకుందాం పోనీ, ఇంటూ సంవత్సరానికి 18,000 అంటే ఎంత? 37,313 కోట్లు. 37,313 కోట్ల రూపాయలకు గాను చంద్రబాబు నాయుడు ఏం కేటాయించినాడు? దమ్మిడి కేటాయించకపోగా, పైగా ఏం తెలుసా, బడ్జెట్లో ఒక చోట 3,341 కోట్ల రూపాయలను ఈనాడు కటింగ్ చూపించాం ఒకసారి. ఎంత దారుణంగా వీళ్ళంతా ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తారనంటే, ఈనాడు కటింగ్ ఒకసారి చూడండి. ఆడబిడ్డ నిధి పథకానికి 3,331 కోట్ల రూపాయలు అని చెప్పి ఈనాడు ఫోటో అది. సరే, 37,000 కోట్లు కావాల్సిన చోట 3,340 కోట్ల రూపాయలు అనేది రాస్తున్నావు, బడ్జెట్లో అది చూపిస్తున్నావు. ఈనాడోడు ఏదో పెద్ద ఆడబిడ్డని పథకానికి అని చెప్పి ఒక ఆదాయం ఎట్లా, ఒక అకశల్యం ఎట్లా డబ్బులన్నీ పట్టుకొని దాన్ని నువ్వు చూపుతూ దాన్ని ఏదో బాగా చేస్తావు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అసలు ఈ డబ్బులు ఏప్రిల్ మేలోనే చంద్రబాబు నాయుడు రాకమునిపే మా ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి వాళ్ళు ఆపితే కోర్టుకు పోయి కోర్టుతో మొట్టికాయలు వేయించి కోర్టు ద్వారా ఇప్పించేసినాం. ఆల్రెడీ ఇచ్చేసినారు ఆసరాకు, చేయూతకు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకమునిపే మరి ఈనాడు ఇట్లా డబ్బులు చూపిస్తాడు, ఈనాడు ఇట్లా ఆడాయమ ఇట్లా నవ్వుతా అన్నట్టు ఫోటో చూపిస్తున్నాడు, ఈనాడు డబ్బులు ఇట్లా చూపిస్తుంది. ఆయమ ఆకచెల్లేమో పాపం ఆయమేమో నవ్వుతుంది. అసలు డబ్బే లేదు, అయిపోయింది. ఆసరా అయిపోయింది, చేయూత అయిపోయింది, కోర్టు నుంచి మనం తెప్పించేసిన వాడలు చంద్రబాబు ముఖ్యమంత్రి రాకతలికి బటన్ ఆల్రెడీ అయిపోయినాయి. ఎక్కడ డబ్బులు ఉంటాయి? మరి ఈ మాదిరిగా ఈనాడు రాయడం కరెక్టేనా? ఏం మోసం ఇది, ఏం దగా ఇది, ఏం అబద్ధాలు ఇవి? మన సూపర్ 6 పోదామా? ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. రాష్ట్రంలో ఆ స్లైడ్ పెట్టుమా, యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఉన్నాయని. ఈ డేటా ఇది అవైలబుల్ డేటా. రాష్ట్రంలో యాక్టివ్ గ్యాస్ సిలిండర్లు ఈరోజు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని. 1,55,00,000 గ్యాస్ సిలిండర్లు ఈరోజు యాక్టివ్గా ఉన్నాయి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డేటా, ఎల్పిజి కనెక్షన్స్ డేటా అవైలబుల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,55,00,000 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లు యాక్టివ్గా ఉన్నవి. మళ్ళీ 1,55,00,000 ఇంటూ 895 రూపాయలు ఇంటూ 3 సిలిండర్లు ఎంత? 4,200 కోట్లు. నువ్వు కేటాయించింది ఎంత? 895 కోట్లు. మరి ఎవరికి ఏంది? ఏ మోసం కాదా ఇది? పోనీ చివరికి చిన్నవి గ్యాసు, బస్సు అనేటి చాలా చిన్నవి. అసలు వాస్తవం చెప్పాలంటే ఉచిత బస్సు, ఈ ఉచిత బస్సు అనేది దసరా అయిపోయింది, దీపావళి అయిపోయింది, విజయదశమి అయిపోయింది, వినాయక చవితి అయిపోయింది, ఇంకా ఏమున్నాయో నాకు తెలియదు. ప్రతి పండగ అయిపోతానే నెక్స్ట్ పండగ అంటాడు. ఇవన్నీ మామూలుగా ఈ గ్యాస్ కానీ ఈ బస్సు కానీ చాలా చిన్నవి. ఈ చిన్నవి లాస్ట్కి చేస్తాడేమో చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి మభ్యపెట్టేందుకు ప్రజలను సూపర్ 6లో నేను 2 చేసిన అని చెప్తాడు. లాస్ట్కి ఏంది? గ్యాసు, బస్సు. మిగతా పెద్దవన్నీ
మరోవైపు సంపద సృష్టిస్తానంటున్నాడు. కానీ ప్రతి మంగళవారం ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఆర్బీఐ డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కుతాడు. నొక్కి రుణాలు తీసుకునే దానికోసం కాలింగ్ బెల్ నొక్కుతాడు. మా హయాంలో సగటున ప్రతి ఏడాది మేము 47,000 కోట్ల రూపాయలు 47,000 కోట్ల రూపాయలు మేము బారో చేస్తే, మేము రుణాలు తీసుకుంటే, చంద్రబాబు గారు వచ్చి